హలో ఫ్రెండ్స్, తెలుగు సాహిత్యం పట్ల ప్రతి ఒక్కరికి మంచి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మన సాహిత్యం ఛానల్ని స్టార్ట్ చేశారు. సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ స్కిప్ చేసి వెళ్ళిపోకుండా మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఓ నలుగురికి షేర్ చేయండి ప్లీజ్. మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ కావడి బరువు. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఎప్పుడు గుళ్ళు గోపురాలు అంటావు, అసలు భక్తి అంటే ఏమిటి అని అడిగాడు ఒక రైతును అతని కొడుకు. సందర్భం వచ్చినప్పుడు సమాధానం చెబుతానని బదులిచ్చాడు ఆ రైతు. కొన్ని రోజులు గడిచాయి. ఆడి కృతిక నాడు కొండ మీద ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి కావడి పూజ చేసే రోజు రానే వచ్చింది. అటక మీద ఉన్న కావడిని దించమని కొడుకుకు చెప్పాడు రైతు. నిచ్చెన వేసుకొని అటక మీద కావడిని దించుతున్న కొడుకుతో రైతు కావడి బరువుగా ఉందా అని అడిగాడు. కొంచెం బరువుగా ఉంది అని సమాధానమిచ్చాడు రైతు కొడుకు. ఇంట్లో పూజ చేసుకొని కావడిలో పూలు, పండ్లు, ఇతర పూజా సామాగ్రి పెట్టుకొని హరోం హర హరోం హర అంటూ తండ్రి కొడుకు కొండ ఎక్కడం ప్రారంభించారు. ఎంతో ఉత్సాహంగా కొండమెట్లు ఎక్కుతున్న కొడుకుతో రైతు కావడిలో స్వామికి సమర్పించే వస్తువులు కూడా చాలా పెట్టాము. గుడి కూడా కొండపైన ఉంది. చాలా మెట్లు ఎక్కవలసి ఉంది. నీకు కష్టంగా అనిపించడం లేదా అని ప్రశ్నించాడు. మెరుపు ముఖంతో అతడు చాలా తేలికగా ఉంది, ఏమాత్రం బరువు తెలియడం లేదు నానా అని బదులిచ్చాడు. చిరునవ్వు నవ్విన రైతు, అటక మీద నుంచి ఖాళీ కావడిని దించేటప్పుడు నీకు అది బరువుగా తోచింది. ఇప్పుడు అందులో బరువు ఉన్న కొండమెట్లు ఎక్కుతున్నా అదే కావడి నీకు బరువుగా తోచడం లేదు. దీన్ని భక్తిభావం అంటారు. భక్తిభావం వల్ల మనం చేసే పని పట్ల మనకి శ్రద్ధ పెరుగుతుంది, మంచి క్రమశిక్షణ అలవడుతుంది, ఎలాంటి బాధ్యతలనైనా ఇష్టంగా స్వీకరించేటట్లు చేస్తుంది. కష్టంగా అనిపించినా ఇష్టంగా చేస్తాము కాబట్టి పనిని సులభంగా పూర్తి చేస్తాము, చేరాలనుకున్న గమ్యాన్ని చేరుతాము అని వివరించాడు. నిజమే, భక్తిభావం మన చేత ఎన్నో అద్భుతాలు చేయిస్తుంది అని తెలుసుకున్నాడు రైతు కొడుకు. కావడి గంటల గనగన శబ్దాల నడుమ సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శనం చేసుకొని మొక్కుబడి చెల్లించి కొడుకు తండ్రితో పాటు వెనుతిరిగాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా కావడి బరువు కథ. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్.